హాయ్ ఫ్రెండ్స్! చిన్నప్పుడు మనం ఎన్నో కథలు విన్నాం. అందులో మనందరికీ బాగా గుర్తున్న, మనం ఎంతో ఇష్టంగా విన్న కథే ఒక వెంట్రుక రాణి, రెండు వెంట్రుకల రాణి కథ. అహంకారానికి, మంచితనానికి మధ్య జరిగిన ఈ ఆసక్తికరమైన పోరాటం ఏంటో మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందామా? ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి. అనగనగా ఒక రాజ్యంలో ఓ రాజుండేవాడు. అతనికి ఇద్దరు భార్యలు. ఆ ఇద్దరికీ తలమీద జుట్టు అస్సలుండేది కాదు. అయితే మొదటి భార్య తల మధ్యలో ఒక్కటే ఒక్క వెంట్రుకుండేది. రెండో భార్యకు మాత్రం రెండు వెంట్రుకలుండేవి. అదే ఆమెకు గర్వానికి కారణమైంది. నాకు రెండున్నై, ఆమెకు ఒక్కటే ఉంది అని ఎప్పుడూ మొదటి భార్యను చిన్నచూపు చూస్తూ మాట్లాడేది. మొదటి భార్య మాత్రం ఎంతో శాంత స్వభావం గలది. ఆమె ఎప్పుడూ తిరిగి మాట్లాడేది కాదు. రోజురోజుకి రెండో భార్య అహంకారం పెరుగుతూపోయింది. చివరికి రాజును కూడా తన మాటలకు లోబర్చుకుంది. ఒక్క వెంట్రుక ఉన్న రాణి రాజమహలానికి అవమానం అని రాజును నమ్మించి మొదటి భార్యను అడవికి పంపించేసింది. రాజు కూడా ఆలోచించకుండా ఆమె మాట విని బాధతోనే అయినా మొదటి భార్యను అడవికి పంపించాడు. అడవిలోకి వెళ్లే దారిలో మొదటి రాణి చాలా కష్టాలు పడింది. కాని ఆమె మనసులో మాత్రం ఎవ్వరిమీద కోపం లేదు. దారిలో చిన్న చిన్న చీమలు ఆకలితో అల్లాడుతున్నాయి. ఆమె దగ్గర ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని కూడా వాటికి పంచింది. కొంచెం ముందుకు వెళ్లగా ఎండలో వాడిపోతున్న ఒక గులాబీ మొక్క కనిపించింది. దగ్గర్లో ఉన్న చెరువు నుండి చేతులతో నీళ్లు తెచ్చి ఆ మొక్కకు పోసింది. ఇంకా కొద్ది దూరం వెళ్లగా గాయపడి పడిపోయిన ఒక గుర్రం కనిపించింది. ఆమె తన వస్త్రం చింపి ఆ గుర్రానికి గాయం కట్టింది. కొద్దిసేపు దాని దగ్గర కూర్చొని దానికి ధైర్యం చెప్పింది. ఆమె దయను చూసి అక్కడికి ఒక ముసలమ్మ వచ్చింది. ఆ ముసలమ్మ కళ్లల్లో విచిత్రమైన కరుణ మెరుస్తోంది. కూతురా, నీ దయ చూసి నా హృదయం ఆనందించింది. ఇక్కడ దగ్గర్లో ఒక మాయా సరస్సు ఉంది. నువ్వు అందులో మునిగి వస్తే నీ జీవితమే మారిపోతుంది అని చెప్పింది. మొదటి రాణి వినయంగా ఆమె మాట విని ఆ సరస్సు వద్దకు వెళ్ళింది. దేవుని పేరు పట్టి మాయా సరస్సులో మునిగింది. అద్భుతం జరిగింది. ఆమె బయటకు వచ్చినప్పుడు ఆమె తలమీద ఒత్తైన పొడవైన నల్లని మెరిసే జుట్టు విరబూసింది. ఆమె రూపం మరింత అందంగా మారింది. తిరిగి వస్తుండగా చీమలు ఆమెకు వజ్రాల్లా మెరుస్తున్న చిన్న రాళ్లను కానుకగా ఇచ్చాయి. ఆమె సేవ చేసిన గుర్రం పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను తనమీద కూర్చోబెట్టి గౌరవంగా రాజభవనానికి తీసుకువచ్చింది. రాజు ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. తన తప్పు గ్రహించి ఆమెను మళ్లీ గౌరవంతో రాణిగా స్వీకరించాడు. ఇంతలో రెండో భార్యకు అసూయ పుట్టింది. ఆమెకు ఇలా ఎలా జరిగింది అని ఆరా తీసి తాను అదే దారిలో అడవికి బయల్దేరింది. కాని ఆమె మనసులో దయలేదు, గర్వమే ఉంది. దారిలో చీమలను తొక్కేసింది, గులాబీ మొక్కను విరగ్గొట్టింది, గాయపడిన గుర్రాన్ని తోసేసింది. ముసలమ్మ కనిపించగానే ఆమెను గౌరవం లేకుండా మాట్లాడింది. అయినా ముసలమ్మ చెప్పినట్లే సరస్సులో మునిగింది. కాని ఈసారి అద్భుతం కాదు, శాపం జరిగింది. ఆమె బయటకు వచ్చినప్పుడు ఆమెకు ఉన్న ఆ రెండు వెంట్రుకలు కూడా ఊడిపోయి పూర్తిగా గుండైపోయింది. అంతేకాదు, ఆమె ముఖంలో ఉన్న అహంకారం కూడా అందరికీ స్పష్టంగా కనిపించింది. ఆమె తిరిగి రాజమహలానికి వచ్చేసరికి తన తప్పు గ్రహించి తల వంచుకుంది. కాని అప్పటికే అందరూ ఆమె ప్రవర్తనను చూసి దూరమయ్యారు. మొదటి రాణి మాత్రం తనకు జరిగిన అన్యాయాన్ని కూడా మర్చిపోయి రెండో భార్యను క్షమించింది. ఆమె దయతోనే రాజ్యం మళ్లీ సుఖశాంతులతో నిండిపోయింది. ఈ కథ మనకు చెప్తోంది, గర్వం ఎప్పుడూ మనిషిని కింద పడేస్తుంది. దయ, వినయం, మంచితనం ఉన్నవారికి చివరికి మంచి ఫలితమే దక్కుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. ఇలాంటి మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.